మహిళలపై పెత్తనం చెలాయించి రౌడీయిజం చేసే అధికారం కూటమికి ఎవరిచ్చారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాను శ్రీవాణి ప్రశ్నించారు. విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ కార్యకర్త దాడిలో గాయపడిన వడ్డపల్లి నిర్మల్ను ఆమె స్వగృహంలో పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితురాలికి మరియు ఆమె కుటుంబానికి వైఎస్ఆర్సీపీ ఎల్లవేళ్లా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీవాణి, దాడి జరిగి 3 రోజులు గడుస్తున్నా నిందితుడైన అడపా శ్రీను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసులను నిలదీశారు. ఒక మహిళపై అమానుషంగా దాడి చేయడమే కాకుండా అనుమతి లేని బాలికల పాఠశాలకు వెళ్లి పైశాచికంగా ప్రవర్తించిన అతనిపై మహిళా రక్షణ చట్టాల ప్రకారం కఠిన సెక్షన్లు ఎందుకు ప్రయోగించలేదని ఆక్షేపించారు. తప్పు చేసిన వ్యక్తి ఎంతటి వారైనా సరే శిక్షించాల్సిందేనని, పార్టీలకు అతీతంగా మహిళలందరూ ఏకమై ఇలాంటి అరాచకాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బాధితురాలు నిర్మలకు తక్షణమే న్యాయం చేయాలని, నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఇన్సిడెంట్ రాజంలో జరగడం, ఒక మహిళ మీద దాడి జరగడం నిజంగా కూడా ఒకలాంటి నిరాశ నిస్పృహలు మహిళలను వచ్చేస్తున్నాయి. ఎందుకనంటే ప్రస్తుత ప్రభుత్వంలో ముఖ్యంగా మహిళల రక్షణ జరగాలి, కానీ మహిళల గౌరవానికి భంగం కలిగించి మహిళల్ని ఇంత కష్టాలు పెడుతూ ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఈ 2 సంవత్సరాల్లోనే మన విజయనగరం జిల్లాలో ముఖ్యంగా 475 కేసులు మహిళల మీద అత్యాచారాలు జరిగాయని చెప్పేసి నమోదు అవ్వడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో అధికారం ఉందని, అధికారం తమ చేతుల్లోకి తీసుకొని మహిళల మీద ఈ రకంగా ఫిజికల్గా దాడి చేయడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. మేము వీళ్ళ గురించి పోరాటం చేస్తాము. ముఖ్యంగా అడపా శ్రీను ఆయన దారుణంగా కూడా పొట్ట మీద తన్నేసి, ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నేసి ఆవిడ చాలా ఇబ్బంది పడతా ఉంది. ఆవిడని చూడడం జరిగింది. సో ఇలాంటి సంఘటనలు చూస్తూ ఉంటే అసలు మానవత్వం లేదా? ఇది నిజంగా కూడా ఒక హేయమైన చర్యగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇది చట్టపరంగా చూసుకుంటే అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్ ఐపీసీ సెక్షన్ 354 కింద వస్తుంది. ఈ 354 కింద 5 years అది జైలు శిక్ష పడుతుంది. ఇంతవరకు పోలీసులు ఆయన అరెస్ట్ చేయలేదు. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తే కానీ భయం పుట్టదు. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే నిందితుల్ని అరెస్ట్ చేసి వాళ్ళకి చూపించి శిక్ష పడేటట్టు చేస్తే కానీ వాళ్ళలో నాకు భయం అనేది కలగదు.